రూపాయలు పెంచడానికి ఇబ్బంది పడ్డారు. ఇదేదో ఈజీగా 4000 చేయడం 4000 చేయడం వాళ్ళు 1000 రూపాయలు పెంచడానికి కష్టపడ్డారు అధ్యక్ష. ఇవాళ 63.36 లక్షల మందికి అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ల అధ్యక్ష ఏటా 32,520 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. భారతదేశంలో హైయెస్ట్ అధ్యక్ష, ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. భారతదేశంలో అత్యంత ఎక్కువ ఇస్తున్నటువంటిది మన రాష్ట్రమే, అత్యంత ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రమే అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. యూపీ అధ్యక్ష 20 కోట్ల జనాభా అధ్యక్ష, వాళ్ళు ఇచ్చేటువంటిది 500 రూపాయలు. వాళ్ళ బడ్జెట్ అంతా కూడా లెస్ దాన్ 2000 కోట్లు 3000 కోట్ల లేక వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మన తర్వాత ఒక్క హర్యానా ఉంది అధ్యక్ష, 2500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు చాలా తక్కువ మందికి ఇస్తున్నారు అధ్యక్ష. దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రం తీసుకున్నా 2000 పైన ఉన్నటువంటి రాష్ట్రాలు 2, 3 ఉన్నాయి అధ్యక్ష. మిగిలినవి 1600లో ఒక 3-4 రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 500 రూపాయలే ఇస్తున్నారు. సంఖ్య అసలు మనకు వాళ్లకు పోలిక లేదు అధ్యక్ష. ఇది చాలా బరువుతో కూడుకున్న పని, కానీ బాధ్యతతో ప్రేమతో చేస్తున్నటువంటి పని అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఇదేదో ఆర్థిక వెసులుబాటు కింద ఆయన చూడడం లేదు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఆయన బాధ్యతగా ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ దాన్ని టేకప్ చేస్తున్నాడు అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మా అందరికీ ఉన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖున వాటిని స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష. మనకు ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు బడ్జెట్లో కొంతే కనపడిందన్నారు. మాకు వచ్చిన వారసత్వ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పాం ఏపీబీసీఎల్లో కొన్ని కేటాయింపులు మేము పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అనంటే అగ్రిమెంట్లు చేసిపోయారు వాళ్ళు. వచ్చేటువంటి ఆదాయం ఏపీబీసీఎల్ పోయి ఏపీబీసీఎల్ నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు ఆ సంఖ్య కూడా చూసుకుంటే మేము ఎంత పెంచామో అర్థమవుతుంది అనేటువంటిది ఈ డ్రాప్అవుట్ మెంబర్లందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష. ఈ పథకం కింద దాదాపు 9,407 కోట్ల రూపాయలు మేము కేటాయించాం అధ్యక్ష. దీనికి వాళ్ళు ఏదో సంఖ్య తీసుకొచ్చారు అధ్యక్ష, 8,000. ఎందుకనంటే చాలామంది సభ్యులు పట్టించుకొని ఉండరు. వాళ్ళ బయట మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మేము పరిశీలించిన తర్వాత మీరు 8,200 కేటాయించారు కాదు. మేము చెప్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్ కింద వివిధ పద్ధతుల కింద కేటాయింపులు ఉన్నాయి. మేము చెప్పిన 9,407 కోట్ల రూపాయల తల్లికి వందనాన్ని కేటాయించామనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ ఒక కంపారిజన్ అధ్యక్ష, 23-24లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? 5,900 కోట్ల రూపాయలు మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇవాళ మనం చేసిన ఫిగరు 9,400 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపు 60% ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఇవన్నీ డబ్బులుండి చేస్తున్నాం అధ్యక్ష, ఖజానా ఫుల్గా ఉండి చేస్తున్నాం అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి, ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల ప్రేమ ఉండి, ఈ రాష్ట్రానికి కూటమి తరఫున ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రయారిటీగా పెట్టుకుని చేస్తున్నటువంటిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష 43 లక్షల మందికి ఆ స్కీమ్ను అమలు చేస్తే మేము మా అంచనాల ప్రకారం దాదాపు 72 లక్షల మంది విద్యార్థులకి ఈ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మేము అంచనా వేసుకుని కేటాయింపులు చేశామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభవ అధ్యక్ష మొత్తం 9,400 కోట్ల కేటాయింపులు అధ్యక్ష. దీంట్లో 3,700 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి అధ్యక్ష, మిగిలింది మనం పెడుతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఎంత పెట్టింది అధ్యక్ష? మొత్తం వాళ్ళు పెట్టిందే 3,900 కోట్ల అధ్యక్ష. ఇవాళ దాంట్లో కూడా వాళ్ళకి తప్పులు కనపడుతున్నాయి. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే ఇది బడ్జెట్లో తప్పులు కాదు, వాళ్ళ ఆలోచనలో తప్పు, వాళ్ళ బుద్ధి తప్పు అనేటువంటిది అనాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. ఇంత స్పష్టంగా మా అంచనాలు ఏంటి అనేటువంటిది కళ్ళ ముందు పరిచిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీపం పథకం కింద అధ్యక్ష ఇప్పటికే ఆ పథకం ప్రారంభమైంది సక్సెస్ఫుల్గా. మా మంత్రి గారు పదే చెప్తా ఉంటారు ఎంత మానిటర్ చేసుకుంటున్నారు సివిల్ సప్లైస్ నుంచి, ఎక్కడా కూడా డిలే కాకూడదు, పేమెంట్స్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి అనేటువంటి దాంట్లో దానికోసంగాను 2,600 కోట్ల 1 కోటి రూపాయలని కేటాయించాననేది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. ఇక ధరల స్థిరీకరణ అధ్యక్ష బాగా డిబేటెడ్ డిస్కస్డ్ అధ్యక్ష. వాళ్ళు మీరు అసలు ధరల స్థిరీకరణకి డబ్బులు 300 కోట్లే పెట్టారు, మేము 500 కోట్లు పెట్టామనేటువంటిది పదే చెప్తూ బయట ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఒకసారి వాస్తవాలకు నాకే అనుమానం వచ్చే స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు అధ్యక్ష. ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే అధ్యక్ష 21, 22, 22, 23
23, 24 3 సంవత్సరాలు 500 కోట్ల రూపాయలు కేటాయించారు.